బేసికలీ నాకు ఎప్పుడు సైన్స్ వర్సెస్ ఫెయిత్ ఈ కాంట్రడిక్షన్ కాన్ఫ్లిక్ట్ మీద నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్. ఇన్సిడెంట్లీ మీరు క్వశ్చన్ అడగడం ఇట్స్ వెరీ నైస్ బికాస్ సారంగపాణి జాతకం ఆల్సో డీల్స్ విత్ ద సేమ్ కాంట్రడిక్షన్. నైస్ బిగినింగ్. గ్రహణం నేను తీయడానికి నాకు ఇన్స్పిరేషన్ మెయిన్ అంటే ఏ సినిమాకైనా మనం ఎందుకు తీయాలి అని మనం అడిగినప్పుడు కెన్ సైన్స్ ప్రూవ్ ట్రూత్. జనరల్లీ బిలీఫ్ ఏంటంటే సైన్స్ కెన్ ప్రూవ్ ట్రూత్ అని ఒకటి మనకు నమ్మకం ఉంటుంది కదా. సైన్స్ ఈజ్ ఫిక్స్డ్. ఒక ఫార్ములా ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా అదే ఫార్ములా. సమ్టైమ్స్ విత్ హ్యూమన్ రిలేషన్స్ లో కానీ సైన్స్ మే నాట్ బి ఏబుల్ టు ప్రూవ్ ట్రూత్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ థిన్ లైన్ మీద రాసిన కథ దోషగుణం. సో సైన్స్ కూడా ఒకటి మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, లేదా సైన్స్ ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని. కాబట్టి ఆ డిస్కషన్ వచ్చినప్పుడు కథలో ఆ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, ఏదో ఒక్కొక్కప్పుడు సైన్స్ ప్రూవ్ చేయలేనప్పుడు ఏదో ఒక నిజాన్ని నమ్మి మనం ముందుకు వెళ్ళిపోలేమో, లేదా మనసుని నమ్ముకోవాలేమో. ఎప్పుడు మెదడుని బ్రెయిన్ నమ్ముకోలేము. అంటే మనసు అంటే అఫ్ కోర్స్ అబ్స్ట్రాక్ట్, బ్రెయిన్ ఇస్ అన్ ఆర్గన్ కదా.